పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య కాలములోని 6వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు బైబిల్ గ్రంథము నుండి మనందరితో 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము శిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనము నుంచి 20వ వచనం వరకు. రెండవ పఠనము కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 6వ వచనము నుంచి 10వ వచనం వరకు. సువార్త పఠనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము నుంచి 37వ వచనం వరకు. మొదటి పఠనము ప్రభువు మీ ముంగిట నెలను, నిప్పును, జీవమును, మరణమును ఉంచుతూ ఉన్నాడు. మీరు కోరుకున్నది మీరు ఎంచుకోవచ్చు, కానీ దేవుడు మీ ప్రతి కార్యమును పరిశీలించును. భక్తివంతులను తప్పకుండా ప్రభువు కాపాడును అని మొదటి పఠనం మనకి తెలియచేస్తుంది. రెండవ పఠనము ఎవడును ఎన్నడును వినినదియును కనునదియును అనుభవించని దానిని దేవుడు తన భక్తులకు సిద్ధపరచును అని పునీత పౌలు గారు కొరింథీ క్రైస్తవ సంఘానికి ఈరోజు మనకి తెలియచేస్తున్నాడు. సువార్త పఠనము పరిసయ్యుల కంటే, ధర్మశాస్త్ర బోధకుల కంటే నీతియుక్తమైనటువంటి జీవితాన్ని మీరు జీవించాలి. అనగా ఆరాధన కంటే మానవ సంబంధాలకు దేవుడు ఎక్కువ విలువనిస్తాడు. అటువంటి మంచి బంధాలను మనము కలిగి జీవించాలి అని ఈనాడు ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆరాధన మరియు సఖ్యత లేదా సయోధ్య అనే అంశం గురించి కొద్ది నిమిషాల పాటు మనం ధ్యానం చేద్దాం. ఆరాధనకు ముందు మన జీవితంలో సఖ్యత, సయోధ్య అవసరము అని ప్రభు చాలా స్పష్టంగా ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు. పాత నిబంధనలో బలిపీఠం వద్ద అర్పించేటువంటి అర్పణలు ఒడంబడిక జీవితానికి ప్రధానమైనటువంటి అర్పణలు అయినప్పటికీ ఈరోజు యేసు ప్రభు చాలా రాడికల్గా, చాలా ధైర్యంగా, నీవు కానీ బలిపీఠం వద్ద కానుకలు అర్పించడానికి వచ్చినట్లయితే ఆ సమయంలో నీ సోదరుని మీద నీకు ఏదేమైనా మనస్పర్ధ ఉన్నట్లు నీకు అనిపిస్తే అటువంటి ప్రధానమైనటువంటి కానుకలను కూడా ఆ బలిపీఠం మీదే లేదా బలిపీఠం వద్దే ఉంచి నీవు వెళ్ళి సఖ్యపడి, సయోధ్యపడి తిరిగి వచ్చి అప్పుడు మాత్రమే ఆ కానుకలను ఆ బలిపీఠం వద్ద అర్పించు అని అంటున్నారు. అనగా మనం అర్పించే అర్పణల కంటే, మనం చేసే ఉపవాసాల కంటే, మనం చేసే ఆరాధన కంటే మన తోటి వానితో మనకున్నటువంటి బంధం అనగా
ప్రేమ, దయ, కనికరం, జాలి, క్షమాపణ అనేటువంటివి చాలా చాలా ముఖ్యము అని ప్రభు మనకు సుస్పష్టం చేస్తున్నారు. అందుకనే ప్రభు ఇలా అంటున్నాడు, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనములో, మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనములో, నాకు దహన బలుల కంటే కారుణ్యము అవసరమని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వేదాంత పరముగా ఎప్పుడు కూడా పాపము అనేటువంటిది నిలువు గీతలాగా దేవునితో మాత్రమే కాదు, దేవునికి వ్యతిరేకంగా మాత్రమే కాదు, పాపం అనేటువంటిది అడ్డగీతలాగా మన తోటి వారితో కూడా ఉండకూడదు. ఎందుకంటే చెడిపోయినటువంటి మన సంబంధాలు, మన కుటుంబీకులతో చెడిపోయిన మన సంబంధాలు, మన ఇరుగు పొరుగు వారితో చెడిపోయిన మన సంబంధాలు క్రీస్తు శరీరాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తాయి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 12వ అధ్యాయము 26వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. అందుకనే మన జీవితంలో సఖ్యత అనేటువంటిది లేక సయోధ్య అనేటువంటిది ఒక మత కర్మముగా మారుతుంది. ఈ సఖ్యత, ఈ సయోధ్య అనేటువంటిది మనం అర్పించేటువంటి అర్పణలను, మనం చేసేటువంటి ఉపవాసాలను, మనం చేసేటువంటి మంచి కార్యాలను అది అర్థవంతముగా మారుస్తుంది. అందుకనే దేవుని వాక్యం అంటుంది, యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 20వ వచనములో, నీ కంటికి కనిపిస్తున్నటువంటి నీ సోదరుని ప్రేమించకుండా కంటికి కనిపించినటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పేటువంటి వాడు అబద్ధికుడు, బోటకుడు, మోసకరుడు అని చెప్పి దేవుని వాక్కు స్పష్టం చేస్తూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం 4 విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, దేవుడు మన మత ఆచారాల కంటే మానవ సంబంధాలకు ఎక్కువ విలువను ఇస్తాడు. నెంబర్ 2, సఖ్యత లేదా సయోధ్య దిశగా మనం తొలి అడుగు వేయాలి. నెంబర్ 3, సఖ్యతను లేదా సయోధ్యను ఏ కోశాను కూడా మనం ఆలస్యం చేయకూడదు. నెంబర్ 4, క్షమించకపోవటం వలన మనకు వ్యక్తిగతంగా జరిగే నష్టాలు. ఈ 4 విషయాలను గురించి కొద్ది నిమిషాల పాటు బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మన మత ఆచారాల కంటే సయోధ్యకు, సఖ్యతకు దేవుడు ఎక్కువ విలువను ఇస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాలు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము తోటి వారితో సఖ్యత లేకుండా చాలా చాలా మతపరమైనటువంటి భక్తి కార్యాలు చేస్తాం. సయోధ్య లేనటువంటి లేక సఖ్యత లేనటువంటి మత కార్యములు మనం ఎన్ని చేసినా అవి అన్నీ కూడా అర్ధరహితముగానే, నిష్ప్రయోజనముగానే మిగిలిపోతాయి. అందుకనే దేవుడు మనము సఖ్యత లేనటువంటి, సయోధ్య లేనటువంటి మత కర్మాలు దేవుని ఎదుట నిలవవు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని ఓ చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. సెల్ ఫోన్ని ఛార్జింగ్ చేయటానికి సెల్ ఫోన్ ఛార్జర్ని ప్లగ్లో పెట్టి స్విచ్ వేసేమో అని అనుకుందాం. స్విచ్ మంచిదే, కరెంటు ఉంది, సెల్ ఛార్జరు మంచిదే, సెల్ కూడా క్రొత్తదే. కానీ
ఆ సెల్ ఛార్జర్ యొక్క వైరు తెగిపోయింది. స్విచ్ మంచిదైనప్పటికీ, కరెంటు ఉన్నప్పటికీ, సెల్ కూడా క్రొత్తదైనప్పటికీ, సెల్ ఛార్జర్ కూడా క్రొత్తదే అయినప్పటికీ ఆ వైర్ తెగిపోవటం వలన ఆ సెల్ ఫోన్ ఛార్జింగ్ అవ్వదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రీతిగానే మనము సఖ్యత పడకపోవటం వలన, సయోధ్య పడకపోవటం వలన మనము మన మతపరమైనటువంటి భక్తి కార్యాలు ఎన్ని చేసినా అవి విలువ లేనటువంటి వాటిగానే మిగిలిపోతాయి. అందుకని దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేసే ముందు మన బంధం మన తోటి వారితో ఎలా ఉంది అని పరిశీలన చేసుకోవాలి. మన హృదయం ఎంత పవిత్రముగా ఉంది అన్న పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నూనె లేనటువంటి దీపాన్ని మనం ఎంత వెలిగించినా ఆ దీపం వెలగదు. అలాగే సఖ్యత లేనటువంటి జీవితంతో ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎంత దీర్ఘంగా ప్రార్థన చేసినా, ఎన్ని భక్తి కార్యాలు చేసినా వాటి వలన ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథం నుంచి కొన్ని ఉదాహరణలను ధ్యానం చేద్దాం. నెంబర్ 1, కయ్యోను, ఆబేలు. ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనము మరియు 8వ వచనము. కయ్యోను ఆబేలుతో సఖ్యత కలిగి ఉండలేదు, సయోధ్య ఏర్పరచుకోలేదు. అందుకనే కయ్యోను దేవునికి కానుకలు అర్పించిన కయ్యోను కానుకలను దేవుడు తిరస్కరించాడు. మన విషయంలో కూడా అంతే. నెంబర్ 2, పరిసయ్యుడు, సుంకరి. లూకాసు వార్త 18వ అధ్యాయము 4వ వచనము. పరిసయ్యుడు ఇతరులతో సఖ్యత కలిగి ఉండలేదు, దూషిస్తూ ఉన్నాడు, నిందిస్తూ ఉన్నాడు, తక్కువగా చూస్తూ ఉన్నాడు. అందుకనే దశమ భాగాన్ని ఇచ్చివేసిన, వారానికి 2 సార్లు ఉపవాసం చేసిన, వారిలాగా వీరిలాగా చెడు జీవితాన్ని జీవించకపోయినా అతని ప్రార్థనను దేవుడు ఆలకించలేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15-16 వచనాలు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. సయోధ్య, సఖ్యత లేని మన ప్రార్థనలు, మన ఆరాధనను దేవుడు నిరాకరిస్తాడు, అంగీకరించడు అని. ఇప్పుడు మనం 2వ విషయం గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 2, సఖ్యత లేదా సయోధ్య దిశగా మనం వ్యక్తిగతంగా తొలి అడుగు వేయాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనములో నీ సోదరుడు నీ దగ్గరికి వచ్చేంత వరకు, నీతో సయోధ్య పడేంత వరకు వేచి ఉండమని చెప్పలేదు, అలాగే ఉండమని చెప్పలేదు, చూస్తూ ఉండమని చెప్పలేదు. కానీ ప్రభువు అంటున్నాడు, నీవు నీ కానుకలను బలిపీఠం వద్దే వదిలివేసి నీవు వెళ్ళి అతనితో సఖ్యపడు, అతనితో సఖ్యపడి అప్పుడు తిరిగిరా. తిరిగి వచ్చిన తర్వాత సఖ్యత కలిగినటువంటి హృదయంతో నీ కానుకలు అర్పించు అని అంటున్నాడు. అంటే చెడిపోయినటువంటి నీ బంధాలను పునరుద్ధరించు అని ప్రభువు స్పష్టం చేస్తున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ తొలి అడుగు వేయాలంటే మనకు వినయం కావాలి. ఈ తొలి అడుగు వేయాలంటే మనమే చొరవ చూపాలి, ముందుకు వెళ్ళాలి.
ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. మన ఇంటిలో ఉన్నటువంటి బల్బు క్రొత్తదే కావచ్చు, వైరింగ్ క్రొత్తదే కావచ్చు, స్విచ్ కూడా క్రొత్తదే కావచ్చు. కానీ ఆ బల్బులో ఉన్నటువంటి ఫిల్మెంట్ పాడైపోయిందనుకోండి, తెగి క్రింద పడిపోయిందనుకోండి, ఆ బల్బు వెలగదు. మన విషయంలో కూడా అంతే. మనం మంచి మంచి మత సంబంధమైన భక్తి కార్యాలు చేయొచ్చు, కానీ అసలైన సఖ్యత మనలో లేకపోతే, మన కుటుంబీకులతో, మన తోటి వారితో, మన సంఘ బిడ్డలతో సఖ్యత లేకపోతే మన జీవితం వ్యర్థముగానే ఉంటుంది. మనం అర్పించే అర్పణలు వ్యర్థముగానే మిగిలిపోతాయి. మనం చేసే ఉపవాసాలు, ప్రార్థనలు వ్యర్థముగానే, నిష్ప్రయోజనముగానే మిగిలిపోతాయి. ఈ విషయాన్ని కొన్ని ఉదాహరణల ద్వారా మనం తెలుసుకుందాం. నెంబర్ 1, యోసేపు. ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనము మరియు 15వ వచనం. యోసేపు తన యొక్క సోదరులని క్షమించటములో, ఆదరించటములో, అవసరాన్ని తీర్చటములో చొరవ తీసుకున్నాడు. మనము కూడా మన కుటుంబీకులను క్షమించటములో, ఆదుకోవటములో చొరవ తీసుకోవాలి. మన బంధాలను పునరుద్ధరించుకోవాలి. నెంబర్ 2, యాకోబు, ఏసావు. యాకోబు ఏసావుతో సఖ్యపడటానికి చొరవ తీసుకున్నాడు. ఆదికాండము 33వ అధ్యాయము 3, 4 వచనములు. మనము కూడా తప్పు చేసినా, తప్పు చేయకపోయినా ఈ యాకోబులాగా సఖ్యపడటానికి, సయోధ్య కుదుర్చుకోవటానికి తొలి అడుగు వేయాలి, చొరవ తీసుకోవాలి. నెంబర్ 3, దావీదు, సౌలు. సౌలు దావీదును చంపటానికి ప్రయత్నం చేశాడు, కానీ దావీదు మాత్రం సౌలుకు ఏ హాని కూడా జరగకుండా ఉండటానికి చొరవ తీసుకున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 5, 6 వచనములు మరియు 26వ అధ్యాయము 11వ వచనము. మనము కూడా ఈ దావీదులాగానే ఎవరికి కూడా ఎటువంటి హాని కలుగకుండా సయోధ్య కోసం చొరవ తీసుకోవాలి, సఖ్యతను ఏర్పరచాలి. రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 18వ వచనంలో పునీత పౌలు గారు ఇలా అంటున్నాడు, వీలైనంత వరకు అందరితో సఖ్యత కలిగి జీవించండి అని. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనంలో పునీత పౌలు గారు ఇలా అంటున్నారు, మీకు ఎవరిపైన మనస్పర్ధ ఉన్నట్లయితే క్రీస్తు మిమ్ములను క్షమించినట్లే మీరు కూడా ఒకరినొకరు క్షమించుకొనవలెను అని పునీత పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇప్పుడు మనం 3వ విషయం గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 3, సఖ్యతకు లేదా సయోధ్యకు ఆలస్యము చేయకూడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 25వ వచనము. ప్రభు ఇలా అంటున్నాడు, నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే సత్వరమే అతనితో సఖ్యపడుము అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, సఖ్యపడని జీవితం అనగా క్షమించని జీవితం ఆ వ్యక్తికి భారముగా, బరువుగా మారుతుంది. ఆలస్యమైనటువంటి క్షమాపణ లేదా ఆలస్యమైనటువంటి సయోధ్య, సఖ్యత ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని చాలా కఠినముగా మారుస్తుంది. ఆలస్యమైనటువంటి క్షమాపణ ఆ వ్యక్తిని పాపము వైపు నడిపిస్తుంది. ఆ వ్యక్తి పాపము చేసే విధముగా అతన్ని మారుస్తుంది.
ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. గాయము చిన్నదే కావచ్చు, అయినటువంటి గాయాన్ని, ఆ చిన్న గాయాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే అది ఇన్ఫెక్షన్ అవుతుంది. తక్షణమే అవసరమైన ఆపరేషన్ చేయకపోతే ఆ వ్యక్తి జీవితానికి తీరని నష్టం కలుగుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన ఇంటి గోడలో పెరిగేటువంటి చిన్న మొక్కను గమనించండి. మన ఇంటి గోడ మీద పెరిగినటువంటి ఆ చిన్న మొక్కను ఆ చిన్న మొక్కగా ఉన్నప్పుడే పెరికి వేయకపోతే, దాన్ని అలాగే ఉంచితే దాని వేరులు ఆ గోడ లోపలికి వెళ్ళి ఆ గోడని బ్రద్దలు చేస్తూ ఉంది. ఆలస్యం చేయటం వలన తీరని నష్టము కలుగుతుంది. అలాగే క్షమించకపోవటం వలన, లేక సఖ్యత కలిగి జీవించకపోవటం వలన మనకు తీరని నష్టం కలుగుతుంది అని ప్రభు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథము నుంచి కొన్ని ఉదాహరణల ద్వారా ధ్యానం చేద్దాం. నెంబర్ 1, యాకోబు, ఏసావు. ఆదికాండము 33వ అధ్యాయము 3-4 వచనములు. ఏసావు తన సోదరుడైనటువంటి యాకోబుకు హాని చేయటానికి సైన్యముతో తిరిగి వస్తూ ఉంటే, ఆ ఏసావుకు ఎదురుగా యాకోబు వెళుతూ 7 సార్లు సాష్టాంగపడ్డాడు, బోరగిల్లపడ్డాడు. ఫలితంగా ఏసావు వచ్చి యాకోబును కౌగిలించుకున్నాడు, సఖ్యత పడ్డారు. నెంబర్ 2, అబ్షలోము. సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము 14-15 వచనములు. అబ్షలోము త్వరగా సఖ్యత పడకపోవటం వలన తిరుగుబాటును ఎదుర్కోవాల్సి వచ్చింది. దావీదుతో సఖ్యత పడకపోవటం వలన మరణాన్ని చవి చూడవలసి వచ్చింది. మనము కూడా సఖ్యతను ఆలస్యం చేయొద్దు, క్షమించటాన్ని ఆలస్యం చేయకూడదు. నెంబర్ 3, యాకోబు, లాబాను. ఆదికాండము 32వ అధ్యాయము 35-36 వచనములు. యాకోబు, లాబాను మధ్య ఏర్పడినటువంటి సమస్యను సయోధ్య వలన పరిష్కరించుకోగలిగారు. మనము కూడా ఇలా సయోధ్య కుదుర్చుకొని సఖ్యత పడి జీవించాలి. ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 26-27 వచనాలలో పునీత పౌలు గారు ఇలా అంటున్నారు: ఒకవేళ మీకు కోపం వచ్చిన ఎడల ఆ కోపము సూర్య అస్తమము ముందే అది తగ్గిపోవాలి, సఖ్యపడాలి, క్షమించుకోవాలి. క్రీస్తు మిమ్మల్ని క్షమించినట్లే మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి అని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇప్పుడు మనం 4వ విషయం గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 4, క్షమించకపోవటం వలన కలిగేటువంటి నష్టాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 26వ వచనము. నెంబర్ 1, క్షమించకపోవటం వలన మనము దేవుని క్షమాపణ పొందలేము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనములు. నెంబర్ 2, మనము ఇతరులను క్షమించలేకపోవటం వలన, సఖ్యత పడకపోవటం వలన మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరవు. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. నెంబర్ 3, క్షమించలేకపోవటం వలన మనము మన మనశ్శాంతిని కోల్పోతాము. యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయము 20వ వచనము. నెంబర్ 4, మనము క్షమించకపోవటం వలన ఆధ్యాత్మికముగా నశించిపోతాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుంచి 25వ వచనం వరకు. క్షమించనటువంటి సేవకుని శిరస్సాలలో వేశారు. మనము కూడా క్షమించకపోవటం వలన, సఖ్యతను ఆలస్యం చేయటం వలన ఆధ్యాత్మికంగా నశించిపోతాం, సాతాను బంధకాలలో చిక్కుకొని పోతాము. నెంబర్ 5, క్షమించకపోవటం వలన
సఖ్యత పడకపోవటం వలన మన మానవ బంధాలు తీవ్రముగా చెడిపోతాయి. క్షమించకపోవటం వలన మన కుటుంబీకులలో మన బంధాలు చెడిపోతాయి. క్షమించకపోవటం వలన మన ఇరుగు పొరుగు వారితో మన బంధాలు చెడిపోతాయి. క్షమించకపోవటం వలన మన సంఘములో మన బంధాలు చెడిపోతాయి. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మన ఆరాధన కంటే ముందు, మన ఉపవాసాల కంటే ముందు, మన ప్రార్థనల కంటే ముందు మనము మన తోటి వారితో సఖ్యపడాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు. కనుక అట్టి దిశగా తొలి అడుగులు వేస్తూ సఖ్యపడదాం, దేవుని ఆరాధిద్దాం. ప్రభు మనందరినీ చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.